మేడం దీపిక ఏడుస్తూ ఉంది మేడం. ఎందుకు మా? నిన్నటి నుంచి బాడీ పెయిన్స్ ఫీవర్ అనేసి స్క్రబ్ టైపస్ ఏమో అని భయపడతా ఉంది మేడం. దీపిక రామా, కూర్చో, ఇట్లా కూర్చో. స్క్రబ్ టైఫస్ అనేది ఒక చిన్న ఇన్సెక్ట్ అనేది కుట్టడం వల్ల ఓరియన్షియా సుసుగామూషి అనే ఒక బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వడం వల్ల వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఓకేనా? సో దీనివల్ల ఏమి అంటే ఫీవరు, బాడీ పెయిన్స్, కోల్డ్, కాఫ్ అన్నీ ఇట్లా నార్మల్ సిమ్టమ్సే ఉంటాయి. ఇది సరే కానీ నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు స్క్రబ్ టైఫస్ అని? వీడియోస్లో చూపిస్తున్నట్లు చాలా మంది చనిపోతున్నారని చెప్తున్నారు. ఓకేమా, ఇది ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేసాము అంటే సింపుల్ యాంటీబయాటిక్స్ మీరు 5 to 7 days యూజ్ చేస్తారంటే తగ్గిపోతుంది. ఇది ఎప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అంటే మీరు సిమ్టమ్స్ అన్నిటి నెగ్లెక్ట్ చేసి ఆలస్యం చేశారు అంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతాయి. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. అలాంటప్పుడు డేంజర్ అవుతుంది. ఓకేనా? సో మీరు కూడా ఇలానే చిన్న ఫీవర్ వచ్చినా కానీ స్క్రబ్ టైఫస్ అని చెప్పి భయపడిపోతున్నారా అండి? ఈ ఇన్సెక్ట్ అనేది గడ్డి ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో, పొలాలలో, కొండ ఏరియాస్లో, యానిమల్స్ ఉన్న చోట ఎక్కువగా ఉంటుందండి. ఎవరైతే ఈ ఏరియాస్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఫుల్ క్లాత్స్ అనేవి వేర్ చేయండి అండ్ ఇన్సెక్ట్ రెపెల్లెంట్స్ అనేవి యూస్ చేయాలి. సో ఇవి చేయడం ద్వారా మనము స్క్రబ్ టైఫస్ అనేది రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.